అక్కినేని కుటుంబంలో ఈ మధ్య వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. మొన్న డిసెంబర్లోనే నాగ చైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి జరిగింది. వాళ్ళ పెళ్లికి 10 రోజుల ముందు నవంబర్ 26న అఖిల్ అక్కినేని నిశ్చితార్థం కూడా జరిగింది. చైతు పెళ్ళైపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ మీదకు వెళ్ళింది. వీళ్ళ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ మధ్య ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు వెళ్తున్నారు సెలబ్రిటీస్. అఖిల్ పెళ్లి కూడా అలాగే జరగబోతుందని తెలుస్తాం. ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావుడి కూతురు జైనాబ్ రావుడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు అఖిల్. వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వయస్సులో అఖిల్ కంటే జైనాబ్ 9 సంవత్సరాలు పెద్దది. అందుకే తన ప్రేమ కథను సీక్రెట్గా కొనసాగించాడు అక్కినేని వారసుడు. అఖిల్ జైనాబ్ నిశ్చితార్థ వేడుక డిసెంబర్ 26, 2024న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. అప్పుడే పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు ఒక మాట అనుకుని మార్చి 24న పెళ్లికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తమ పెళ్లి షాపింగ్ కోసం అఖిల్, జైనాబ్ దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఇద్దరు కలిసి కనిపించారు. రాజస్థాన్లోని ఒక ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. చాలా తక్కువ మందితో అఖిల్ పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు అఖిల్. అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యం విష్ణు కథ సినిమా చేసిన మురళీ కిషోర్ అబ్బూర్తో ఒక సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత యూవీ క్రియేషన్స్లో అనిల్ అనే ఒక కొత్త దర్శకుడితో భారీ విజువల్ వండర్ చేయబోతున్నాడు అఖిల్. దీనికి ధీరా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో మురళీ కిషోర్ అబ్బూరు సినిమాను ముందుకు తీసుకొచ్చాడు అఖిల్. పెళ్లి కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. మళ్ళీ ఏప్రిల్ తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొంటాడని తెలుస్తోంది.